జయశీలుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యముండును. పెనియేలు ప్రేయర్ మినిస్ట్రీ పక్షముగా దైవజనుడిగా మీకు మీ కుటుంబాలకును ఈ ఉదయ కాలము మన భారతదేశపు యొక్క స్వాతంత్ర్యాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి ప్రభువు మరొక సంవత్సరం మనందరికీ అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాలను తెలియజేస్తున్నాను. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో నుండి, ఆ బానిసత్వములో నుండి భారతీయులందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ నన్ను ఈ 75 సంవత్సరాలలో భారతదేశము నిజముగా స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతూ ఉన్నామా? అనేక మంది మహనీయుల యొక్క త్యాగ ఫలితాన్ని, వారు ఏదైతే ఆశించి భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని వారు పోరాటము చేసి సంపాదించిన ఆ స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నామా అని ఆలోచిస్తే ఎక్కడ చూచినా భయంకరమైన పరిస్థితుల మధ్యలోనే మనం జీవిస్తూ ఉన్నాం. మానవునికి ఎవరు కూడా స్వాతంత్రాన్ని ఇవ్వలేరు, స్వేచ్ఛను ఇవ్వలేరు. కానీ దేవుడు మనందరికీ ఆయన స్వాతంత్రము ఇవ్వగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటాదో అక్కడ స్వాతంత్రం ఉంటాదని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి. దేవుని ఆత్మను ఎవరైతే కలుగుంటారో వారు నిజముగా స్వతంత్రులు, స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తా. మన జీవితంలో సమానత్వం ఉందంటారా? ఆ స్వాతంత్ర్యాన్ని నిజముగా మనం అనుభవిస్తున్నామా అనేది మనం ఆలోచిస్తే ఈరోజు ఎక్కడ చూసినా ఆధిపత్య పోరు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గనక ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మానవులకు ఆయన స్వాతంత్రము ఇవ్వగలిగిన దేవుడు. ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వంలో నుండి విమోచించిన దేవుడు. ఈ ఉదయకాలం మనందరము కూడా భౌతికంగా స్వాతంత్ర్యాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాం. మాకు స్వాతంత్ర్యం వచ్చిందని మనం లోకానికి తెలియచేస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము. దేవుడు మనల్ని ఎందుకు కలగచేశాడు అనే విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద ఉండగా మనందరము కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. సృష్టికర్త అయిన దేవుడే బానిసత్వములో నుండి మనందరినీ ఆయన మాత్రమే విమోచించగలడు. ఎందుకు అనంటే ఆయన ఒక్కడే ఈ సృష్టిలో మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి జయశీలుడు. మనము ఆరాధిస్తున్న ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన మనకి ఏ విషయంలో స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలడు అని లేఖనములో నుండి మనము పరిశీలన చేసినట్లయితే అనేకమైన విషయాలు దేవుడు లేఖనములో ఆయన పొందుపరిచి ఉంచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసు క్రీస్తు ప్రభుల వారు మరణ బంధకముల నుండి విడిపించి ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని కలగచేయగలిగిన దేవుడు. మరణ భయము చేత దాస్యానికి లోబడినటువంటి వారిని విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళిని మరణము నుండి ఆయన విముక్తులను చేయడానికి ఆయన శిలువ మరణాన్ని పొంది ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు మరణమునకు భయపడరు. మరణమనే దాస్యము నుండి విడిపించి మనలను ఆయన స్వతంత్రులుగా చేసిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. తామే భ్రష్టత్వ
భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. భ్రష్టత్వములో మగ్గిపోతున్నారేమో. ఎలాంటి భ్రష్టత్వములో మీరున్నా దేవుడు పిలుస్తూ ఉండగా దేవుని యొద్దకు రాగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి, నేను మిమ్ములను బాగు చేస్తాను అని వాగ్దానము చేస్తున్న దేవుడు భ్రష్టత్వములో నుండి ఆయన విడిపించి మంచి మనస్సును ఆయన కలగచేయగలిగిన దేవుడు. ఎంతో మంది భయంకరమైన స్థితిలో, ఎంతో మంది మూర్ఖత్వము కలిగిన వారు, ఎంతో మంది ఎదురాడేవారు, ఎంతో మంది భ్రష్టత్వములో బ్రతుకుతున్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాగుపడిన వారు, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి విడుదల పొందిన వారు లోకములో ఈ రోజు కూడా అనేక మందిని మనము సజీవ సాక్ష్యాలుగా చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఒకవేళ ఎలాంటి భ్రష్టత్వములో మీరున్నా ఈ ఉదయ కాలము ఆ భ్రష్టత్వము నుండి దేవుడు మనకి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. శరీర బలహీనతల నుండి విడుదలనిచ్చి ఆయన మనకు సంపూర్ణ స్వస్థతను కలగచేసే దేవుడు. ఈ ఉదయ కాలము అనేక మంది బలహీనతల చేత, దీర్ఘకాలమైన వ్యాధుల చేత, నయము కాని రోగముల చేత ఎంతో మంది బలహీనులుగా ఉంటూ ఉన్నారు. ఒక రోజు యేసు క్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్లి ఆయన బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి ఆమెకి విడుదల లేనటువంటి సాతాను చేత బంధించబడి నడుము వంగిపోయి ఆమె జీవిస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ప్రభు చెప్పాడు. ఈ ఉదయ కాలం ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎవరైతే ప్రభు పిలుపుకు లోబడి ప్రభు మాటకు విధేయులవుతారో ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఆ బలహీనతలన్నిటి నుండి యేసు క్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తారు. ఈ ఉదయ కాలము ఆ ప్రభు యొద్దకు రండి. మీకున్న ఏ బంధకాలైనా, ఎలాంటి చెర నుండైనా, ఎలాంటి బానిసత్వము నుండైనా ఆయన మాత్రమే మనలను విడిపించి సంపూర్ణ ఈ స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకి కలగచేస్తాడు. అట్టి స్వాతంత్ర్యము పొందాలనంటే ఎవరైతే ప్రభు ఆత్మను కలిగి ఉంటారో వారు స్వతంత్రులు అని లేఖనం తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయ కాలం ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని గుర్తెరిగి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థిస్తే ప్రభు మీకున్న బంధకాలన్నిటి నుండి, ఆ చెరలన్నిటి నుండి దేవుడు, ఆ బానిసత్వపు కట్ల నుండి దేవుడు విడిపించి నిజమైన స్వాతంత్ర్యాన్ని ప్రభు మీ హృదయాల్లో కలగచేస్తారు. అటు రీతిగా ప్రార్థించండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రభు ఇచ్చే స్వాతంత్ర్యాన్ని మీరు పొందండి. అట్టి కృప దేవుడు ఈ ఉదయ కాలం మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సజీవుడు అయిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలము ఎవరు ఏ బానిసత్వంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఎరిగిన దేవుడు నాయన. నిశ్చయంగా వారందరినీ మీరు రక్షించండి. వారికున్న మరణ భయము నుండి, వారికి ఉన్నటువంటి భ్రష్టత్వము నుండి, వారికి ఉన్నటువంటి శరీర బలహీనతల నుండి మీరే విడుదల చేసి వారి జీవితాలలో సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని మీరు కలగచేసి మీ నిత్య రాజ్యానికి చేరు వరకు మీరే తోడుగా ఉండి మా దేశంలో మీ రక్షణ కార్యాలను జరిగించి మీరే ఉన్నతమైన కృపను ప్రసాదించి ఈ అంత్య దినాల్లో మీ కడవరి ఉజ్జీవాన్ని ప్రతి సంఘములోను, ప్రతి కుటుంబములోను, ప్రతి ప్రాంతములోను మీరు కలగచేసి మీరే విడిపించి విడుదలనిచ్చి మీ నిత్య రాజ్యము చేరు వరకు మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.